హే హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీ అందరితో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేసుకోవాలి. సో ఇది మన పారామిలిటరీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ నా వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే కనుక వీడియో అనేది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా దయచేసి లైక్ అయితే చేసుకోండి. సో ఉత్తిగా చూసి అయితే వదిలేయకండి. సో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మన పారామిలిటరీలో ఉన్న మన పారామిలిటరీ అండర్ ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి హైదరాబాద్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది మనకి హైదరాబాద్లో, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో. సో దానికి వచ్చేసి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది అయితే ఉన్నది. సో దానికంటే ఒక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో మనము హైదరాబాద్లో మనకి ఏదైనా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది చిన్నదైనా కానివ్వండి, ఏదైనా పెద్ద విషయమా సర్జరీ లాంటివి ఏదైనా సరే మనం హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే మనము ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. సో పైసా ఖర్చు అనేది ఉండదు మనకి. సో దానికోసం వచ్చేసి మన ఆయుష్మాన్ కార్డ్ని ఇంతకుముందు చెప్పినట్టు యాక్టివ్లో ఉండాలన్నమాట. సో మనము డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం సికింద్రాబాద్ రీచ్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ చాంద్రాయణ గుట్ట అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో చాంద్రాయణ గుట్టలో హాస్పిటల్ ఉంది మనకి పారామిలిటరీకి సంబంధించి. సో అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 10:30కి అయితే అక్కడ ఉండాలన్నమాట. సో 10:30కి అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 3:30 టైంకి అయితే ఆడ ఉండాలి. సో అప్పుడు ఆ టైంలో అక్కడ ఉంటే డాక్టర్ అయితే అవైలబుల్గా ఉంటాడు. సో మనం ఓపీడీ తీసుకొని మన ప్రాబ్లం ఏందో మనం చెప్పాలన్నమాట. సో మన ప్రాబ్లం ఏందో మనం చెప్పిన తర్వాత దానికి వాళ్ళని బయట ప్రైవేట్ హాస్పిటల్స్ చూపించుకుంటాం, రిఫర్ చేయండి అని అంటే వాళ్ళు మనకి రిఫర్ చేసిస్తారు. సో ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉందో సో ఆ హెల్త్ ఇష్యూ ప్రకారము హైదరాబాద్స్లో ఏ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎందులో ట్రీట్మెంట్ బాగుందో మీరు మీ ప్రాబ్లమ్ని బట్టి ఏ హాస్పిటల్స్లో చాలా మంచిగా చూస్తుండ్రు అనేది కనుక్కొని చాంద్రాయణ గుట్టకి వెళ్ళి అక్కడ ఆ హాస్పిటల్కి మనం రిఫర్ చేయించుకోవాలన్నమాట. సో పలానా హాస్పిటల్లో మేము చూపించుకుంటాము. సో ఇప్పుడు నాకు వచ్చేసి కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉంది. సో దానికి వచ్చేసి మేము ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం. సో దానికి వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి రిఫర్ చేయించుకుంటే ఇప్పుడు మేము వచ్చేసి ఒమేగాలో రిఫర్ చేయించుకుందామని మేము అనుకుంటున్నాము. సో అలా మీకు ఏ ఇష్యూ ఉందో దాన్ని బట్టి ఆ హాస్పిటల్స్కి అయితే రిఫర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏందనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో మేము కాజీపేట రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు 11 o'clock అయితే ట్రైన్ ఉందన్నమాట. యాక్చువల్గా 10:30కి రావాల్సింది, ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. సో ఈరోజు మేము గోల్కొండ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇలా స్టేషన్లో ఎంటర్ అవ్వగానే మా వరంగల్ టూరిజం గురించి ఇలా బ్యూటిఫుల్ ఒక పెయింటింగ్ వేలో అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే నా బ్లాగ్ కనుక వరంగల్ నుంచి కాకుండా వేరే ప్లేసెస్ నుంచి విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా తప్పకుండా మా వరంగల్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ మెయిన్లీ మా భద్రకాళి అమ్మవారు. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి వచ్చి మా అమ్మవారిని చూస్తే మీరు మీ హార్ట్ఫుల్గా మీ మనసు అనేది అసలు చాలా ఖుషి అయిపోతుంది. సో అంత బాగుంటారు మా అమ్మవారు. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో మనకి నార్మల్గా కాజీపేట నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే 2 hours అయితే టైం పడుతుందండి. 2 hours మ్యాక్సిమం 2 hours టైం పడుతుంది. ఒకవేళ నార్మల్ ట్రైన్స్ కనుక ఎక్కితే కనుక ఆర్డినరీ ట్రైన్స్ ఎక్కితే కనుక 3 hours ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఆర్డినరీ ట్రైన్స్ ప్రతి ఒక్క స్టేషన్లో చిన్న స్టేషన్స్లో కూడా ఆగడం జరుగుతుంది కాబట్టి. బట్ ఎక్స్ప్రెస్కి వెళ్తే కనుక 2 hours అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే 1 hourలో కూడా మనల్ని చాలా ఫాస్ట్గా దించేస్తుంది అనమాట. అండ్ చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. సో ట్రైన్లో వెళ్తే కనుక నాకు మాత్రము సంథింగ్ ఏదైనా ఒక స్నాక్ తినాల్సిందే, లేకపోతే అసలు అది జర్నీ లాగా ఉండదు నాకు. సో మా హస్బెండ్ వచ్చేసి ట్రైన్ జర్నీ అంటేనే కథము, ఎలాంటి ఫుడ్ అస్సలకి తినడం అనమాట. బట్ నాకు అలా అస్సలు కాదు.
జర్నీ అంటే చాలు ఏదో ఒకటి తింటేనే నాకైతే టైం పాస్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ సికింద్రాబాద్ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఇది కన్స్ట్రక్షన్ అవ్వడానికి చాలానే టైం పడింది. సో మేము ముందుగాల బయటికి వెళ్ళంగానే ఫస్ట్ లంచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము మార్నింగ్ 10:30కి ట్రైన్ ఎక్కాం కాబట్టి లంచ్ టైం అయితే అయిపోయింది. సో చాలా ఘోరంగా అయితే ఆకలి అవుతుంది అనమాట నాకైతే. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ముందుగా తినడానికి అయితే వెళ్ళిపోదాము. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎగ్జిట్ ఇలా ఎదురుగానే మనకి సందర్శన్ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఒకసారి ఫుడ్ ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. సో మేము వెళ్ళి ఇక్కడే అంటే అసలు ఎంతలా ఫుడ్ అంటే కడుపు నిండా ఫుడ్ అయితే తిన్నామన్నమాట. అంతలా టేస్టీగా ఉండే ఫుడ్ విషయానికి వస్తే. అండ్ తిన్న తర్వాత లిటరల్లీ లేచి నడవాలన్నా కూడా అసలు ఓపిక లేదు. మంచిగా ఒక బెడ్ వేస్తే అమ్మ పడుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉండే అనమాట. సో అంత బాగా ఫుడ్ టేస్టీగా ఉండే. సో ఇక్కడ మీరు చూస్తున్న ఓవరాల్ థాలీ వచ్చేసి మాకు 110 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అన్నమాట. బట్ చాలా అంటే అన్లిమిటెడ్ రైస్ మనకి అండ్ అన్లిమిటెడ్ కర్రీస్ కూడా ఎంత అంటే అంత వేసుకోవచ్చు. సో మేము అలా లంచ్ చేసిన తర్వాత మనకి రైల్వే స్టేషన్లో మనకి బోత్ ద సైడ్స్ రైల్వే స్టేషన్ బయట మనకి బోత్ ద సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం వచ్చేసి చాంద్రన్ గుట్టకి వెళ్ళాల్సిన బస్సు అయితే ఎక్కాలి. మనకి క్లియర్గా బోర్డు కూడా చాంద్రన్ గుట్ట అనే రాసి ఉంటుంది. సో బస్ నెంబర్ వచ్చేసి 8A అన్నమాట. సో అది ఎక్కేసి మనం చాంద్రన్ గుట్టలో మనకి డ్రాప్ అయితే చేస్తారు వాళ్ళు. అండ్ చాంద్రన్ గుట్టనే మనకి లాస్ట్ స్టాప్ అన్నమాట. సో మనము ఏంటంటే నియర్లీ మనకి సికింద్రాబాద్ నుంచి చాంద్రన్ గుట్ట వెళ్ళడానికి మనకి 1 hour టైం అయితే మ్యాక్సిమం పడుతుంది. 10 kilometers అరౌండ్ 10 and 13 kilometers అరౌండ్ ఉన్నది. బట్ ట్రాఫిక్ వల్ల మనకి ఖచ్చితంగా 1 hour టైం పడుతుంది. సో కాబట్టి మేము ఈవినింగ్ టైం వెళ్తున్నాం. సో ఇప్పుడు నియర్లీ టైం అరౌండ్ 3 అయితే అవుతుందన్నమాట. సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ టైం 4:20 అయితే అయిపోయింది. బట్ మనం అక్కడ 4 కల్లా ఉండాలి. ఎందుకంటే మనకి 4 కల్లా మనం రీచ్ అవ్వగలిగితేనే మనకి డాక్టర్ అనేది ఓపీడీ చూస్తారు. అండ్ ఓపీడీ చూసిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ అనేది ఇస్తారనమాట. సో ఆ ఫామ్ అనేది మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాని మీద మనకి డైరెక్ట్ సిఆర్పిఎఫ్ ఐజీ అయితే డైరెక్ట్గా స్టాంప్ వేసి సైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అప్పుడే మనకి అది అనేది అంటే ఆ ఫామ్ అనేది మనం బయట హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫ్రీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. సో అది వచ్చేసి మనకి అంటే డాక్టర్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క చిన్నదానికి అక్కడ రిఫరెన్స్ అయితే చేయరు. సో ఏదైనా ఒక పెద్ద ఇష్యూ ఉంది అంటే నార్మల్గా హెడేక్ సంథింగ్ ఏదైనా అంటే చిన్న చిన్న ఫీవర్ సంథింగ్ అలాంటి వాటికి కాకుండా ఏదైనా కొంచెం హెవీ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనం అక్కడ మనం ఎక్కడైతే చాంద్రన్ గుట్టలో బస్ స్టాప్లో దిగుతామో సో ఆ బస్ స్టాప్కి క్వైట్ ఆపోజిట్లో మనము రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయి మనము సిఆర్పిఎఫ్ బెటాలియన్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే ఆటో వాళ్ళు అయితే మనల్ని తీసుకెళ్తారు. సో ఆటో వాళ్ళు వచ్చేసి మాకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మీరు ర్యాపిడో బుక్ చేసుకోండి. సో ర్యాపిడో బుక్ చేసుకుంటే మీకు కొంచెం ఫేర్ ప్రైస్ అనేది పడుతుంది. సో నార్మల్గా ఆటో వాళ్ళని మనం డైరెక్ట్గా మాట్లాడితే సో 800, 500 రూపీస్, 600 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మేము స్టార్టింగ్లో అడిగితే మాకు అంటే బెటాలియన్కి తీసుకెళ్ళడానికి అరౌండ్ 400-500 రూపీస్ చెప్పారనమాట. అయితే 1 kilometerకి 400-500 రూపీస్ ఏందని చెప్పేసి మేము ర్యాపిడో చేయడం జరిగింది. సో ర్యాపిడోలో మాకు జస్ట్ 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే తీసుకున్నారనమాట. సో మనకి బెటాలియన్ రీచ్ అయిన తర్వాత మనకి అంటే హాస్పిటల్ మనం బెటాలియన్ బయట ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో సెక్యూరిటీ వాళ్ళతో మన కార్డు చూపించి మనం ఇలా డిఫెన్స్ తరపున వచ్చాము సో హాస్పిటల్లో చూపించుకోవాలి అని అంటే వాళ్ళు మనకి అంటే బుక్లెట్ ఉంటుంది. సో బుక్లో మన నేమ్ అండ్ మన డీటెయిల్స్ సో మన అంటే ఏ బెటాలియన్ నుంచి మనం అంటే ఏ బెటాలియన్ నుంచి వచ్చాము అంటే మనది ఏ పారామిలిటరీ సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా అక్కడ మనము ఎంటర్ చేసిన తర్వాత మనకి లోపలికి అనేది అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా ఫస్ట్ క్లియర్గా ఆటో వాళ్ళకి అంటే
హాస్పిటల్ ఎదురుగా డ్రాప్ చేయాలని అయితే మాట్లాడుకోండి అనమాట. ఎందుకంటే మనము బెటాలియన్ బయట అంటే ఎంట్రన్స్ దగ్గరే దిగిపోతే మనకి లోపల చాలా లాంగ్ ఉంది నడవడము. సో ఇక్కడ మీరు చూస్తున్నది హాస్పిటల్ అనమాట. సో నేను లోపలికి అంటే బెటాలియన్ లోపల వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అండి. ఎందుకంటే అది బెటాలియన్ కాబట్టి. అండ్ మన ఆర్మీకి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇదే వచ్చేసి హాస్పిటల్ అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఓపీడీ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, కాంపోస్ట్ హాస్పిటల్ సిఆర్పిఎఫ్ హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్గా రాసుంది. అండ్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్స్ అని రాసున్న దగ్గరకు వచ్చేసి మనము మన డీటెయిల్స్ అండ్ మన ఫ్యామిలీ ఎవరైతే చూపించుకోవడానికి తీసుకొచ్చామో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఆయుష్మాన్ కార్డ్స్ వచ్చేసి వాటికి జిరాక్స్ 2 ఉండాలి. అండ్ మన ఆధార్ జిరాక్స్ కూడా 2 ఉండాలి. సో అవి ఖచ్చితంగా వీళ్ళకి అంటే సబ్మిట్ చేయాలన్నమాట. సో నాకైతే డాక్టర్ రిఫరెన్స్ ఇచ్చేసి నేను ఓపీటీ తీసుకున్న తర్వాత నాకు అలా మెడిసిన్స్ అయితే రిఫర్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసేది వచ్చేసి ఇది రిఫరెన్స్ లెటర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కింద స్టాంప్ వేసి ఐజీ అయితే సైన్ వేయడం జరిగింది. సో నాకైతే ఎంఆర్ఐ స్కాన్ అండ్ మిగతా చాలా స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. సో వెల్కమ్ టు డే 2 గైస్. సో నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళి అలా రిఫరెన్స్ తీసుకున్న తర్వాత సో ఈరోజు వచ్చేసి ఒమేగా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నాకు వచ్చేసి హెడేక్ ప్రాబ్లమ్ సంబంధించి కాబట్టి మేము ఒమేగా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. సో మనకి హైదరాబాద్లో ఒమేగా హాస్పిటల్స్ ఒకటే కాదండి, 3-4 హాస్పిటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒమేగాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ క్యాన్సర్కి సంబంధించి సపరేట్గా ఒక హాస్పిటల్ అవైలబుల్గా ఉంది. అండ్ న్యూరోకి సంబంధించి కూడా సపరేట్గా హాస్పిటల్ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఇక్కడ రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. సో ఇది మనకి న్యూరోకి సంబంధించింది అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఇక్కడ కూడా కొన్ని ఫార్మాలిటీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒమేగా హాస్పిటల్కి రీచ్ అవ్వగానే హాస్పిటల్ రిసెప్షన్లో మనం ఇలా డిఫెన్స్ తరపున వచ్చాం అనే లెటర్ మనకి ఏదైతే లెటర్ ఇష్యూ చేస్తారో సో అది వాళ్ళకి చూపించాలన్నమాట. సో అది చూపించిన తర్వాత అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ మనము కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ ముందే వాళ్ళు బిల్ అనేది ముందే ప్రింట్ చేస్తారు. అండ్ దాని మీద మనం సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా ఆయుష్మాన్ అనేది రాసుంది. అండ్ ఆరోగ్యశ్రీ అండ్ మిగతా ఏదైతే నార్మల్గా అవైలబుల్గా ఉంటాయి సో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో నార్మల్గా నాకైతే ఈ అంటే త్రూ అవుట్ ద డే వచ్చేసి నాకు ఈరోజు హాస్పిటల్ అనే అయిపోయింది టైం ఎంత. సో నాకు నార్మల్గా ఎంఆర్ఐ స్కాన్ రాశారు. అండ్ ఎంఆర్ఐ స్కాన్ వచ్చేసి అరౌండ్ నాకు 1 అవర్ అయితే టైం పట్టింది ఎంఆర్ఐ స్కాన్కి. అండ్ అల్ట్రాసౌండ్ కూడా రాశారు. అండ్ బ్లడ్ టెస్ట్ కూడా 4-5 టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ కూడా రాయడం అయితే జరిగింది అనమాట. అండ్ నాకైతే ఎంఆర్ఐకి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అయితే వేయడం జరిగింది. సో ఆ ఇంజెక్షన్ వచ్చేసి చాలా కాస్ట్ అంట. సో ఆ ఇంజెక్షన్ క్యాండిల్ ఫస్ట్ మనకి చేతికి క్యాండిల్ వేసి అండ్ క్యాండిల్తో ఆ ఇంజెక్షన్ అయితే వేయడం జరుగుతుంది. సో ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు మనకి బాడీలో ఉన్న నర్వ్స్ అంతా వాళ్ళకి క్లారిటీగా అవుపిస్తుంది అంట. సో దాని తర్వాత నాకు ఎంఆర్ఐ స్కాన్ తర్వాత లిటరల్లీ 2 days బాడీ చాలా హెవీగా పెయిన్స్ రావడం అయితే జరిగింది. సో అండ్ ఎవరైతే ఎంఆర్ఐ స్కాన్కి వస్తారో సో వాళ్ళైతే ఫాస్టింగ్ ఉండాలి. సో ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవడం అయితే ఉండదన్నమాట. సో నాకు ఎంఆర్ఐ స్కాన్ అయిపోయిన తర్వాత నేను ఫుడ్ అనేది అరౌండ్ 3:30కి అయితే నేను ఫుడ్ తినడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒమేగా హాస్పిటల్ లోపలనే క్యాంటీన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి 90 రూపీస్ థాలీ అనమాట. అండ్ ఫుడ్ అండ్ కర్రీ కూడా ఇక్కడ అన్లిమిటెడ్. అండ్ బయట ఫుడ్ ఆల్ ఇక్కడ నాట్ అలౌడ్ క్యాంటీన్లో తినడానికి. సో ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కూడా టేస్టీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. సో నేను పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉండి సో ఫైనల్గా తినేసరికి అసలు చాలా కడుపు నిండా తిన్నా అన్నమాట. కాకపోతే సో ఎంఆర్ఐ స్కాన్కి మనకు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మనం కనుక ఫాస్టింగ్ ఉండకపోతే మనకి ఆ రోజు స్కాన్ అనేది తీయరనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి వెళ్ళండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన పారామిలిటరీ ఫోర్సెస్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.